పసుపు మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించానండి. ఏం బాబాయ్ అసలు ఎలాగ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, మిషన్లో ఎలా వెళ్తారు, ప్యాకింగ్ ఎలా చేస్తారంటే ప్లీజ్ మీరు చూడండి. దాంట్లో పెట్టులో పోతాం, పెట్టే 10 బత్తాలు దాకా పోతాం, పోతే ఆ రంగు వస్తుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ దుగ్గిరాలలో పసుపు ఫేమస్ కాబట్టి పసుపు నుంచి వస్తుందా? రైతుల నుంచి యాడ్లో కొంటాం. ఏం కెమికల్స్ ఏం యాడ్ చేయరా? కెమికల్స్ ఏం యాడ్ చేయరు, డైరెక్ట్ గా రైతుల నుంచి తెచ్చుకోవడం, ఆడించడం, అమ్ముకోవడమే. అట్లనే చేస్తున్నాం. మీకు ఎంత పడుతుంది క్వింటాలు? ఇవన్నీ పసుపు కొమ్ములు అంతేగా? ఇవన్నీ పసుపు కొమ్ములు బస్తాలు రైతుల నుంచి సేకరించింది. బాగా ఓపెన్ కదా, క్లీన్ చేసి డైరెక్ట్గా आओ आओ क्या है कि मैं समझ में सब भी होते हैं आज. ఇక్కడ గ్రేడింగ్ చేస్తారా? గ్రేడింగ్ చేస్తున్నాం, చేసిన తర్వాత పెట్టులో పోసి అంత పాలిష్ చేస్తాం. మధ్యలో ఏమి కలపడం కానీ ఏముంది, డైరెక్ట్ ప్యూర్లీ ఫ్రమ్ ఫార్మర్ నుంచి మనం డైరెక్ట్ కస్టమర్కే. చాలా బాగుంది. ఒకసారి కనిపించండి, మీరు ఫేమస్ అయిపోతారు. ఒకసారి పట్టుకోండి. అందుకే అదే చూపించాలి. బాబు ఒరిజినలా? చేతిలో పట్టుకోండి, ఇలా చేతిలో పట్టుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకైతే మంచి 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 వీడియోస్ అయితే వస్తున్నాయండి. లైక్ రాగి స్ప్రౌట్స్ నుంచి పిండి తీయడం అండ్ మన స్టోర్లో కూడా అవైలబుల్ అవుతాయి. దాని గురించి నేను వెరీ సూన్ అనౌన్స్ చేస్తాను మన ఛానల్లో. నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత, దుగ్గిరాల వెళ్ళిన తర్వాత చాలా 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 ప్లేసెస్ చూసాను, మార్కెట్ యార్డ్, పసుపు మార్కెట్ యార్డ్ అవన్నీ. బట్ నాకు ఇక్కడ దుగ్గిరాల పసుపులో ఎక్స్పెషల్లీ ధనలక్ష్మి ఈజ్ ఏ సపరేట్ బ్రాండ్. అక్కడ జనాలు కానీ ఎవరిని అడిగినా కానీ ఇక్కడ ఏం కలర్స్ యాడ్ చేయము, వరిపిండి కానీ ఆర్ఎల్స్ నూకల పిండి కానీ అసలు యాడ్ చేయరు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ మనం క్వాలిటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ బ్రాండ్ది చెక్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ మన మార్కెట్లో దొరికేవి చేసుకుంటే దీనికి ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ మిగతా అయితే కొంచెం రెడ్ కలర్ మిక్స్ అయి వస్తుందంట. సో అదే ఒక ప్రైమరీ చెక్ అనేది చెప్తున్నారు వాళ్ళు కూడా. సో మీరు కూడా డెఫినెట్లీ చెక్ చేసుకోండి. అండ్ పసుపు కొమ్ములు కలెక్ట్ చేసుకొని తర్వాత ప్రొడక్ట్ చేసి ప్యాకింగ్ వరకు కూడా దెర్ ఈజ్ నో హైడ్ అండ్ సీక్, కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎవరో తెలియదు, నేను వీడియో చేసుకుంటే హ్యాపీగా చేసుకోండి అని చెప్పారు, కానీ మీరు వీడియో తీయొద్దని చెప్పలేదు. లైక్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, మిల్లు ఎలాగా, మిల్లు నుంచి పౌడర్ ఎలా వస్తుంది, పౌడర్ నుంచి వాళ్ళు ఎలాగ ప్యాకింగ్ చేస్తున్నారు, ప్యాకింగ్ నుంచి ఒక్కొక్క బస్తాకి 40 kgs అని ఇస్తున్నారు, ఆ 40 kgs కూడా వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు,
లైక్ 1/2 kg, పావు కేజీ అండ్ 1 kg అవన్నీ చాలా ట్రాన్స్పరెన్సీగా చెప్తున్నారు. సో ఐ రియలీ లైక్ దట్. ధనలక్ష్మి బ్రాండ్ పసుపొడి గురించి మీకు తెలిసి మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్